అమ్మ ఆప్యాయతకు అనురాగానికి ఆనవాలు. దేవుళ్ళ అమృతం తీసుకుని మనుషులకు అమ్మనిచ్చాడంటారు. అలాంటి అమ్మ ఆదరణ కోల్పోతోంది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లి పట్ల కన్న కొడుకులే కాల యముళ్లుగా మారుతున్నారు. మండుటెండలో కడుపు మాడుస్తూ కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల హైటెక్ కాలనీలో వృద్ధురాలి దీనావస్థ ఇది. చిన్నప్పట్నుంచి పెంచి పెద్ద చేసి ఆరో ప్రాణంగా చూసుకున్న కన్న కొడుకు కాఠిన్యానికి నిదర్శనమే దృశ్యాలు. 90 ఏళ్ల వృద్ధురాలైన తల్లిని కుమారుడు నిర్దాక్షిణ్యంగా ఇంట్లోని బాల్కనీలో బంధించిన ఘటన మానవత్వానికే మాయని మచ్చ తెచ్చేదిగా మారింది. వృద్ధురాలిని మండుటెండలో పడేసిన కుమారుడు, అతని కుటుంబ సభ్యులు కనీసం ఆమె ఒంటిపై దుస్తులు కూడా లేకుండా చేశారు. ఎండకు ఎండుతూ ముదుసలి ప్రాణం విలవిల్లాడింది. ఇది గమనించిన పొరుగింటతను ఆ దృశ్యాల్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. వాట్సాప్ ద్వారా స్థానిక ఆర్డీఓకు పంపించారు. దీన్ని ఫిర్యాదుగా స్వీకరించిన ఆర్డీఓ ప్రతాప్ కుమార్ పోలీసుల సాయంతో హుటాహుటిన బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. అధికారులతో సైతం ఆ కుమారుడు, అతని కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. జీవశ్చవంగా మారిన వృద్ధురాల్ని చూసిన ఆర్డీఓ చలించిపోయారు. వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త ప్రధానోపాధ్యాయుడు రామ్ వెంకట నర్సయ్య పింఛన్ను సైతం కుమారుడే కాజేస్తున్నాడని గుర్తించారు. పెద్ద మనిషిని సరిగ్గా చూడని ఆ కుటుంబానికి పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉన్నది. వీళ్ళు డబ్బులు తీసి వాళ్ళని పోషించాల్సి ఉన్నది. అనాథాశ్రయం పంపించాలా. బట్ మొదలుగా ఆమెను హాస్పిటల్కి పంపించినాం ట్రీట్మెంట్ కొరకు. ఆమె ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆమెను అనాథాశ్రయం షిఫ్ట్ చేసి, అనాథాశ్రయంలో సేవ చేయడానికి మనుషులు ఉండరు కాబట్టి ఒక మనిషిని పెట్టి ఆ మనిషి చేసిన ఖర్చులు కూడా ఆయన పెన్షన్లకు వెళ్ళి చేయాల్సి ఉంటుంది. దానికి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి దీని విషయంలో ఇది ఒకటే కాదు, ఇట్లాంటి వెలుగులకు మనకు వచ్చినా కానీ ఇట్లాంటి ఎంతమంది ఉన్నారు. కాబట్టి సామాజిక బాధ్యత కింద తీసుకోవాలి. దీన్ని చట్టం మనకు ఉపకరిస్తుంది. ఇక్కడ పనిష్మెంట్తో డెఫినెట్గా ఆమెకు మేలు కలిగేటట్టుగా, సమాజానికి కనువిప్పు కలిగేటట్టుగా చర్య తీసుకోవాల్సిన అవసరం. తమ పిల్లల ముందే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. రేపు తమ పిల్లలు ఇలాగే మారి వీధిన పడేస్తారన్న కనీస ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్న తీరు భావితరాలకు తప్పుడు సంకేతాలు పంపుతోంది.